హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారనుకుంటున్నాను. మరి మేము భువనేశ్వర్ నుంచి గౌహటికి వచ్చాము. వచ్చిన తర్వాత అక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే స్పెండ్ చేసాం. ఈవినింగ్ 4 o'clockకి మేము షిలాంగ్, మేఘాలయ క్యాపిటల్ అండి, వచ్చామన్నమాట. షిలాంగ్లో నైట్ స్టే చేసాం. అక్కడ స్టే చేసిన తర్వాత మరి ఎర్లీ మార్నింగే మళ్ళీ 7:30 ఆ టైంలో బయలుదేరి చెరపుంజి వెళ్ళడానికి బయలుదేరాం. వెళ్ళే దారిలో బంగీ జంప్, వాటర్ ఫాల్స్ మరి ఇవన్నీ ఉంటాయని అన్నారు. అవన్నీ చూసుకుంటూ మేము వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే బంగీ జంప్ దగ్గరకు వచ్చామండి. అయితే ఇక్కడ క్లైమేట్ మేము గమనించింది ఏంటంటే, మార్చ్ ఏప్రిల్లో మేఘాలయ టూర్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా మంది చెప్తున్నారు. ప్లస్ మేము కూడా ఫీల్ అవుతున్నాం కూడా అదే. ఎందుకంటే చాలా చల్లగా ఉంటుందండి క్లైమేట్ ఇక్కడ. మనకైతే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఆంధ్ర సైడ్, కానీ ఇక్కడ మాత్రం ఇంకా చాలా కూల్ వెదర్ ఉంది. వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది. ఇంకా చాలా చల్లగా ఉంది. ఇప్పుడు 11 అలా కావస్తుంది. అయినా సరే ఎండ కాస్తున్న చల్లగా తగులుతుంది అన్నమాట గాలి కూడా. షిలాంగ్ నుంచి మనం చెరపుంజి వెళ్ళే దారిలో ఎక్కడ చూసినా చూసారా, ఈ విధంగా కనిపించే ఫీల్డ్స్ అన్ని పొటాటో ఫీల్డ్స్ అండి. బంగాళదుంపలు పండిస్తున్నారు అన్నమాట ఎక్కువ. ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది కదండి, ఈ బలలో చూసారా, ఈ యొక్క టిఫిన్ సెంటర్. ఇది అంటే హోటల్ టైప్ అనమాట. ఇది ఒక హోటల్. మేఘాలయలోని ట్రెడిషనల్ హోటల్స్ అన్ని కూడా ఈ విధంగా బల్లలు ఉంటాయండి కూర్చోడానికి. మనలాగా కుర్చీలు అవి ఉండవు, ఈ విధంగా ఉంటాయి ట్రెడిషనల్ హోటల్స్ అన్ని కూడా. ఇక్కడ 3 పూటలు కూడా రైస్ తింటారు, రైస్ ఐటమే తింటారు అనమాట. చూసారు, మేము వెజిటేబుల్ కర్రీ తీసుకున్నాము. అది ఆలు, కాలీఫ్లవర్ ఇవన్నీ కలిపి. సో రైస్ లేకపోతే జాడో అని చెప్పి అంటారు దీన్ని, ఇటువంటిది తీసుకుంటారు ఇక్కడ ఎక్కువ. 3 పూటలు రైస్ తింటారు. ఈ జాడో మరి మేఘాలయలో చాలా ఫేమస్ అనమాట. జాడో ఇది ఏంటంటే సాల్ట్ ఎక్కువ లేదు, తర్వాత స్పైసీగా కూడా లేదు, బాగుంది, సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదండి టీ. ఇక్కడ మిల్క్ టీ ఉంటుంది, రెడ్ టీ కూడా ఉంటుంది అనమాట. మనం చెప్పాలి, మనం టీ చెప్పేటప్పుడు చెప్పాలి సెపరేట్ గా, మిల్క్ టీ కావాలో రెడ్ టీ కావాలో. కానీ టీ చాలా బాగుంటుందండి మేఘాలయలో. మరి టిఫిన్ చేస్తామండి మార్నింగ్. టిఫిన్ చేసేసి మేము మళ్ళీ చెరపుంజికి బయలుదేరాం. వెళ్లే దారిలో బంగీ జంప్ ఉందన్నమాట. అక్కడికి మనం ప్రెసెంట్ మేము అక్కడికి వెళ్తున్నాం. సో వెళ్ళేటప్పుడు ఏంటంటే మరి చూసారా, ఇవన్నీ పైన్ ట్రీస్ ఈ విధంగా ఉంటాయి. పైన్ ట్రీస్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే పైన్ ట్రీస్ తో మొత్తం గ్రీనరీ అంతా ఉంటుంది అంటే వెళ్ళేదారిలో ఎక్కువ శాతం. సో చాలా బాగుంటుందండి, ఎంజాయ్ చేస్తారు. మేము బండి మీద వెళ్ళాం కాబట్టి ఆ చల్లని కూడా బాగా మేము ఫీల్ అవుతూ వెళ్ళాం బండి మీద. అది బండి సమ్వాట్ రిస్కీ, ఎందుకంటే ఎక్కువ శాతం ఘాట్ రోడ్స్ ఉంటాయన్నమాట. సమ్వాట్ రిస్కీ. నేనైతే మిగతా వాళ్ళకైతే సజెస్ట్ చేయను, కానీ మరి ఫ్రెండ్స్ ఒక 3-4 అలా వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా మీరు కార్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. మేము కొద్దిగా ఎకనామికల్గా వెళ్ళాలని చెప్పి మేము బండి తీసుకున్నాం. యాక్చువల్గా బండి తీసుకోవడం మెయిన్ కారణం ఏంటంటే తక్కువ బడ్జెట్లో ఈ టూర్ చేద్దాం అనుకున్నాం. అందుకనే మెయిన్ బండి మీద మేము ట్రావెల్ చేస్తాం అనమాట. కానీ చాలా ఎంజాయ్ చేస్తాం, బండి మీద వెళ్ళినప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తాం. అదే ఏంటంటే టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. రోడ్ల మీద వెళ్ళేటప్పుడు టర్నింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో చాలా బాగుంటుందండి మనం ట్రావెల్ చేసేటప్పుడు. ప్రజెంట్ బంగీ జంప్ దగ్గరికి వెళ్తున్నాం. మరి బంగీ జంప్ దగ్గరలో అక్కడ కూడా మీరు చూడండి, ఈ విధంగా మొత్తం అన్ని పొటాటో ఫీల్డ్స్ అనమాట. మొత్తం పొటాటోస్, బంగాళదుంపలు మరి పంట వేస్తున్నారు ఇక్కడ. మొత్తం అంతా ఇగో ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇవన్నీ కూడా పొటాటో ఫీల్డ్స్ అనమాట. ఈ మొత్తం ఈ పైన్ ట్రీస్ అన్ని తీసేసి వాళ్ళు ఇక్కడ పొటాటోస్ వేసుకున్నారు. సో మనకి ముందు కనిపిస్తుంది కదా, అదేనండి బంగీ జంప్. అక్కడికి వచ్చాము. మా ఫ్రెండ్, నాతో పాటు వచ్చిన అబ్బాయి కూడా, నా ఫ్రెండ్, తను మరి బంగీ జంప్ చేస్తానని వచ్చాడు. ఇక్కడ కనిపిస్తుంది బంగీ జంప్. స్టార్టింగ్ లో ఈ విధంగా బంగీ జంప్ గురించి రాసి ఉంటదండి. తర్వాత మనం బంగీ జంప్ లో ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలో అవి కూడా రాస్తున్నాయి ఇక్కడ. కూడా సేఫ్టీ టిప్స్ అనమాట. ఇవన్నీ కూడా మన బాడీ కండిషన్స్ ని చెక్ చేసుకోవాలి, క్వశ్చన్స్ అడిగేటప్పుడు భయపడకూడదు, వెదర్ కండిషన్ చెక్ చేసుకోవాలి, అవన్నీ కూడా వాళ్ళు అలా చెప్తున్నారు. తర్వాత ఈ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదండి, ఈ స్టెప్స్ దగ్గర నుంచే వాళ్ళు బంగీ జంప్ చేయడానికి వెళ్తారన్నమాట. ముందుకు వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ చివరికి వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు డిఫరెంట్ తాళ్ళు ఉంటాయి. ఒక్కొక్క వెయిట్ కి ఒక్కొక్క రకమైన తాడు వాడుతున్నారు వాళ్ళు. సో ఈ తాళ్ళు పెట్టుకొని అక్కడికి వెళ్తారు వీళ్ళు, ఎవరైతే వాళ్ళ వర్కర్స్ ఉన్నారో అదంతా కూడా వెళ్ళి అక్కడి నుంచి ఆ చివరి నుంచి జంప్ చేస్తారండి. ఇది బంగీ జంప్, ఇది ప్లాట్ఫామ్. ఇదంతా కూడా మరి షిలాంగ్ కి చాలా దగ్గరలో, ఒక 20 kilometers అనుకుంటా ఇక్కడికి దగ్గరలో ఉంది ఈ బంగీ జంప్. ఆన్ ద వే టు చెరపుంజి అనమాట. షిలాంగ్ నుంచి చెరపుంజికి వెళ్లే దారిలో మనకి జిప్ వే, తర్వాత బంగీ జంప్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి. జంప్ చేసే దగ్గర కింద చూస్తే చూడండి, ఈ వ్యాలీ ఈ విధంగా కనిపిస్తుంది మనకు. వ్యాలీ అంతా కూడా
ఈ వ్యాలీలోకే మరి బంగి జంప్ చేసినప్పుడు గెంతుతారు అనమాట. ఈ వ్యాలీలోకే గెంతుతారు. ఇక్కడ ఈ విధంగా ప్లాట్ఫామ్స్ కట్టి ఉన్నాయండి. సైడ్ ని వ్యూ పాయింట్స్ లాగా ఉన్నాయన్నమాట. వాటి దగ్గరకు నేను వచ్చాను. ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తుంది కదా, అదే బంగీ జంప్. మరి మా ఫ్రెండ్ నాతో పాటు వచ్చినాడు, వాడు బంగీ జంప్ చేస్తా అంటున్నాడు. సో ట్రై చేస్తున్నాం. మరి ఏంటంటే వాళ్ళు 10 o'clock తీస్తారంట ఇక్కడ బంగీ జంప్ ఓపెన్ చేస్తారు. ఇది 4000 కనిపిస్తుంది కదా లాంగ్ డిస్టెన్స్ లో. మరి ఇక్కడ గమనిస్తే మనకి అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుందండి. ఆ టికెట్ కౌంటర్ నుంచి ఆ పైకి అలా తీసుకెళ్తారు. ఆ జెండా ఊగుతుంది కదా చివరిన, ఆ జెండా ఊగే దగ్గర తీసుకెళ్తారు. అక్కడ రోప్ ఉంది, మీకు కనిపిస్తుంది లైట్ గా, చిన్న రోప్ కనిపిస్తుంది. అందులోంచి ఈ వ్యాలీలోకి వాళ్ళు దూకుతారు అనమాట. దూకి ఆ లోపల వ్యాలీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కింద నుంచి పైకి మళ్ళీ వస్తారు. చూడండి, ఇవన్నీ కూడా పొటాటో ఫీల్డ్స్ అనమాట. ఇవన్నీ కూడా పొటాటో ఫీల్డ్స్. బంగాళదుంపలు అండి, బంగాళదుంపలు వేస్తారు. చూసారా, ఇదిగో బంగాళదుంప. ఈ బంగి జంప్ కోసం మేము 9:30కి వచ్చేసామండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇది 10 o'clock ఓపెన్ చేస్తారు. 10 అయింది. అందరూ వస్తున్నారు స్లోగా, టూరిస్టులు వస్తున్నారు. అదిగోండి టూరిస్టులు వస్తున్నారు. మాలాగే నా ఫ్రెండ్ బంగి జంప్ చేస్తా అన్నాడు. సో అందుకోసమని చెప్పి వచ్చాము. ఈ విధంగా ఉంటుంది మొత్తం అంతా కూడా. మావాడు ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్ చేసుకుంటున్నాడు. ये आखिर 3500 only for the jump. आखिर आपको कैमरा चाहिए 4000. आखिर आप कैमरा सर्टिफिकेट चाहिए 4500. బంగి జంప్ ప్లస్ కెమెరా 4000. 4000. ఓన్లీ బంగి జంప్ 3500. Yeah, 3500. బంగి జంप कैमरा प्लस सर्टिफिकेट. Yeah. ओके 4500 पर हेड. सर्टिफिकेट नहीं चाहिए आपको? ఎందుకు? ఓహో, ఇది సర్టిఫికేట్ వెలిగిస్తారా? సర్టిఫికేట్ ఓకే. అలా వెయిట్ చూస్తారు. ఫస్ట్ 78 ఉన్నాడు మా వాడు. 78. ఓ రాస్తారు. మన వెయిట్ రాస్తారండి. ఇక్కడ ఈ విధంగా ఏంటంటే వాళ్ళు ముందు ఒక పేపర్ మీద సైన్ చేయించుకుంటారండి. కండిషన్స్ అన్ని ఉంటాయి దాంట్లో. అవన్నీ కూడా చదివి మనం సైన్ చేస్తే అప్పుడు మనల్ని బంగి జంప్ చేయడానికి అలౌ చేస్తారు అనమాట. సో మా వాడు ఈ విధంగా రాస్తాడు మొత్తం డీటెయిల్స్ అన్ని. డీటెయిల్స్ అన్ని రాస్తాడు, సైన్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి డిక్లరేషన్. అప్పుడు వాళ్ళు అలౌ చేస్తారు. ఇక మా వాడు వెళ్తున్నాడండి బంగి జంప్ చేయడానికి. ఫ్రెండ్స్, అక్కడి నుంచి వాళ్ళు ఇప్పుడు బంగి జంప్ చేస్తుంది 200 meters వరకే. ఇది యాక్చువల్గా మొత్తం भैया कितना 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 डिस्टेंस है नीचे तक? ओके, और नीचे तक है तो हाँ वाटर 1000 feet है. 1000 feet ఉంటుందండి అంత కింద వరకు అయితే 1000 feet అంట. ఫ్రెండ్స్ చూసారా, ఆ బంగి జంప్ నుంచి మనం ఇలా చూస్తే వెనక్కి పెద్ద వ్యాలీ కనిపిస్తుంది చూసారా. ఇది ఆల్మోస్ట్ 1000 meters అంట. వాడైతే బాగా ధైర్యంగా వెళ్ళాడండి, చాలా ఎనర్జెటిక్ గా, చాలా జోష్తో వెళ్ళాడు పైకి. సో అక్కడ ఏంటంటే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, మొత్తం ఏ విధంగా జంప్ చేయాలో ఏంటో మొత్తం అన్ని కూడా చెప్తున్నారు పైన. తర్వాత వాళ్ళకి మా వాడు కెమెరా తీసుకున్నాడు ప్యాకేజ్, అందుకని చెప్పి కెమెరా అది కూడా మా వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఏ విధంగా జంప్ చేయాలో మొత్తం అన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. మా వాడు వెళ్ళేటప్పుడు ఏమన్నాడంటే లైఫ్ లో మంచి మెమరీస్ ఉండాలి, కంపల్సరీ చేయాలని చెప్పి వెళ్ళాడు. బాగా చేశాడండి జంప్ అయితే. వంశీ వావ్ సూపర్ సూపర్. అయిపోయింది బంగి జంప్ అంతే. సూపర్ వంశీ, బాగా చేసావు.
బాగా చేసావు వంశీ, బాగా చేసావు, సూపర్. అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ తాడుని అలా కిందకి దింపేస్తారు. కిందకి దింపేసిన తర్వాత కింద ఇంకో పర్సన్ ఉంటాడు. ఈ యొక్క ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు ఒకళ్ళ కింద ఉంటారు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే కిందన మరి ఎవరైతే జంప్ చేస్తారో వాళ్ళు వెళ్ళగానే వాళ్ళని కొద్దిగా పడుకోబెట్టి వాళ్ళని కొద్దిగా రెస్ట్ లో ఉంచి అప్పుడు పంపిస్తారు పైకి. ఈ కొండెక్కి రావాలి పైకి. మళ్ళీ తాడుని యథావిధిగా వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ పర్సన్ కోసం పైకి లాగి పెట్టుకుంటారు. వస్తున్నాడు. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ వంశీ? సూపర్ సార్, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. మరి చెరుపుంజి వెళ్తున్నామండి. బంగి జంప్ పూర్తి చేసుకుని చెరుపుంజి వెళ్తున్నాము. చెరుపుంజి వెళ్లే దారిలో మనకి మళ్ళీ ఏంటంటే జిప్ లైన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆ కొండ మీద చూసారా, అదే బంగి జంప్ అనమాట. ఒక కొండ మీద నుంచి ఇంకో కొండ మీదకి రావాలండి ఇక్కడ. ఎందుకంటే ఆ కొండ నుంచి కొండ మీద రావడానికి చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ వేసి ఉండవు కాబట్టి ఎక్కువ టైం పడుతుంటది. చూసారా కనిపిస్తుంది కదా, చిన్న చిన్న పిట్టల్లా కనిపిస్తున్నారు మనుషులు. అదే జిప్ లైన్. ఇదంతా కూడా జిప్ లైన్. ఇది కూడా బంగీ జంప్ దగ్గరలోనే ఉంటుంది. ఇది కూడా మరి ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. చాలా మంది ఇక్కడ చేస్తున్నారు కూడా. So 1500 for all the lines. Line 1 is 45 kilometers per hour. Line 3 300 feet, 55 kilometers. జిప్ లైన్ చేయాలనుకుంటే మరి ప్రైజెస్ అవి ఈ విధంగా ఉన్నాయండి. అక్కడి నుంచి మళ్ళీ మేము చెరుపుంజి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. 2 hours చెరుపుంజి మేము బయలుదేరిపోయాం అనమాట. మరి మేము 2 hours చెరుపుంజి వెళ్ళేటప్పుడు గార్డెన్ ఆఫ్ కేవ్స్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళాము. ఓకే, రైస్, సలాడ్, ఎగ్, వెజ్ కర్రీ. అదేంటి చెన్నలా ఉంది? ఇదే సార్ చెన్న ప్రసాదం ఇస్తారు. చెనగలు కదా, కొమ్మ చెనగలు కదా. పొటాటో 80 రూపాయలు కదా. 80 రూపాయలు. ఎలా ఉంది టేస్ట్? బాగుందా? పర్లేదా? సాల్ట్ ఎక్కువ ఉండదు, సప్పగా ఉంటది. గార్డెన్ ఆఫ్ కేవ్స్ నన్ను అడిగితే మీరు ఒకవేళ మేఘాలయ టూర్ వెళ్తే కంపల్సరీ చూడండి. పెద్దలకైతే 100 రూపాయలు, చిన్నపిల్లలకైతే 50 రూపాయలు. నేను సెపరేట్ వీడియోలో మీకు ముందు తీసుకొస్తున్నానండి. ఎందుకంటే ఇందులో మాట్లాడుకోవాల్సిన చాలా విశేషాలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. అందుకని దాన్ని సెపరేట్ గా చూపిస్తున్నాను. ఈ గార్డెన్ ఆఫ్ కేవ్స్ నుంచి మనం కొద్దిగా ముందుకు వెళ్తే మనం వాకాబా ఫాల్స్ అని ఉంటుందండి. వాకాబా ఫాల్స్ ఉంటుంది. ఈ స్టెప్స్ దగ్గర 200 స్టెప్స్ పైనే ఉంటాయి. ఇది వాకాబా ఫాల్స్ దగ్గర మనం బైక్స్ కానీ కార్లు కానీ పార్క్ చేసుకునే ప్లేస్. ఇక్కడ నుంచి మనం కిందకి పర్ హెడ్ ఏంటంటే కాస్ట్ 30 రూపీస్ అండి. పర్ హెడ్ 30 రూపీస్ మనం ఎంట్రీ ఫీజు ఇవ్వాలి. తర్వాత మనం కిందకి నడుచుకుంటూ వెళ్ళిపోతే వాకాబా ఫాల్స్ మరి ఈ విధంగా ఉంటుంది. అయితే ప్రజెంట్ ఏంటంటే వాటర్ చాలా తక్కువ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి. నెక్స్ట్ రైనీ సీజన్లో అయితే వాటర్ ఫాల్స్ చాలా బాగుంటాయి. కానీ రైనీ సీజన్లో ఈ రోడ్ల మీద మనం ట్రావెల్ చేయడం అనేది కొద్దిగా రిస్క్. ఈ వాటర్ ఫాల్స్ చూసాక అర్థమైందండి ప్రళయం వస్తే ఏ విధంగా ఉంటుంది అన్నదానికి ఇదే నిదర్శనం. ఈ రాళ్ళు చూసారా, ఎవరో కట్ చేశారు అన్నట్టు కట్ అయిపోయాయి అనమాట. పెద్ద పెద్ద బండరాళ్ళు ఇవన్నీ కూడా. ఫ్లడ్ వచ్చినప్పుడు ఎంత పెద్ద రాళ్ళు చూడండి. ఇవన్నీ ఫ్లడ్ వచ్చినప్పుడు వచ్చిన రాళ్ళు అనమాట. ఈ కొండలు విరిగిపోయి ఈ రాళ్ళు ఈ విధంగా పెద్ద పెద్ద రాళ్ళు ఫామ్ అయ్యి ఈ వ్యాలీ గుండా వెళ్ళిపోతాయి. రాళ్ళన్నీ కూడా పెద్ద ఫ్లడ్. చెరుపుంజి దగ్గరలో చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎక్కువ టైం అయిపోతుంది వీడియోలో. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి. ఇలానే సపోర్ట్ చేస్తున్నానండి. ఇంకొన్న మంచి వీడియోస్ ముందుకు వస్తుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.